హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ మార్నింగ్ బ్లాగ్స్. ఏంటి ఎక్కడ వేరే ప్లేస్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈరోజైతే మేమైతే మా కరీంనగర్లో ఉన్న డ్యామ్ కట్టకాడికి వెళ్ళామన్నట్టు. ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. మా పాప ఫోటోషూట్ కోసం అని వెళ్ళాము. అది సరదాగా వ్లాగ్ లాగా తీద్దాం అనుకున్నాను, కానీ అది దేనికో అయిపోయింది. తీసిన కాడికైనా మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నట్టు. ఫుల్ వర్షం పడుతుంది. 2 days అయితే బర్త్డే అన్నట్టు. మళ్ళీ ఫోటో ఎడిటింగ్స్కి టైం లేదని ఫొటోస్ తీసాము. వర్షంలోనే వెళ్ళిపోయాము. అంటే పాపనేం తడవనివ్వకుండా జాగ్రత్తగా వెళ్ళాము. అంటే మధ్యలో గ్యాప్ తీసుకుంటూ వర్షం పడ్డప్పుడు ఒక ప్లేస్లో ఆగడం, మళ్ళీ వర్షం తగ్గాక ఇంకో ప్లేస్కి వెళ్ళి షూట్ తీసుకోవడం అన్నట్టు. ఫుల్ ఆగమాగం ఉండే, కానీ వెదర్ మాత్రం చాలా బాగుంది. కానీ ఫుల్ ఎంజాయ్ చేసాం తడుచుకుంటేనా. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి అన్నట్టు. అయితే మేము అంటే ఫోటోషూట్ వీడియో షూట్ తీసుకుందాం అనుకున్నాం, కానీ వాళ్ళు అన్నారు అన్నట్టు. వర్షానికి తీయమని చెప్పారు. అందుకే ఇక సపరేట్గా మేమే కెమెరా తీసుకుని వెళ్ళామన్నట్టు. మేమే షూట్ తీపించుకున్నాము. మా ఫ్రెండ్ తీసుకొచ్చారు అన్నట్టు. చూడండి ఎంత బాగుంది వెదర్. ఇలా ఉంటే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది కదా. మంచిగా వచ్చినాయి ఫొటోస్. ఫుల్ ఎంజాయ్ చేసామన్నట్టు. మా హస్బెండ్ ఫోటో దిగుతూనే మా పాపతోని కుక్కలు వచ్చాయి. ఫుల్ నవ్వుకున్నాం అన్నట్టు. ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాం. మేము ఫొటోస్ దిగుదామని చూస్తే అసలు ఫోన్తో సరిగ్గా రాలన్నట్టు. కెమెరాలనే బాగా వచ్చాయి. ఫుల్ వర్షం పడుతుంది చూడండి. అక్కడ నుంచి మళ్ళీ పార్క్కి వచ్చాము. అంటే అన్ని వీడియోస్ తీయలేకపోయాయి అన్నట్టు. పాపను పట్టుకొని డ్రెస్ చేంజ్ చేసుకోవడం, అంటే డ్రెస్సెస్ పాపకి చేంజ్ చేయడం అవి ఉంటాయి కదా, ఆగమాగం ఉండే అంతా. తీసిన కాడికి మీతో షేర్ చేసుకుంటాను అన్నట్టు. మంచిగా హోప్ పెట్టుకొని పోయా, కానీ వర్షం వల్ల అన్నీ అప్సెట్ అయిపోయాయి అన్నట్టు. మా పాపకి నాకైతే మా ఆయన ఛత్రి పట్టుకుంటూ తిరిగినట్టు. ఈ విధంగా తన డ్యూటీ అదే, మీ ఇద్దరం తడవకుండా చూసుకోవడం అన్నట్టు. తనైతే వర్షం కోటతో వేసుకొని వచ్చి కాబట్టి బతికిపోయిండు. మేమే ఏం వేసుకోలేదు అన్నట్టు. లోపల ఇలా ఉంటుంది అన్నట్టు. అంతేముండదు స్పెషల్గా, అయితే నార్మల్గానే ఉంటుంది. కానీ గ్రీనరీ కాబట్టి ఫొటోస్ బాగా వస్తాయి అని అంతే, అంతకు మించి ఏం లేదు. అంటే ఫస్ట్ నుంచి పుట్టినప్పటి నుంచి ఏమన్నీ ఫొటోస్ తీయలేదు కాబట్టి తీద్దాం అనుకుంటూ, అంటే సీరియల్గా 1 week నుంచి డైలీ వర్షం పడుతూనే ఉంది. చూసి ఇంకా 1 day అయితే ఇక మళ్ళీ బర్త్డే వస్తుంది. అసలు ఫొటోస్ ఏం లేవు. ఇక ఎట్లయితే అట్లయ్యానే వెళ్ళాం. తడవనివ్వకుంటే జాగ్రత్తగా చూసుకున్నాం అన్నట్టు. ఇలా అయితే వాటర్ ఉంటుంది అన్నట్టు. బోటింగ్ చేస్తారు అలా అయితే. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. తనకైతే వర్షం అంటే ఫుల్ ఇష్టం అన్నట్టు. ఎంత ఎంజాయ్ చేసిందో మీరే చూడండి. ఫుల్ హ్యాపీగా ఉంది. ఇలా వర్షం వాటర్కి వచ్చినప్పుడు అది బాగుంటుంది కదా, దాంతో ఆడుకుంటారు మా ఫ్రెండ్స్ అయితే. దాన్ని ఆగమాగం చేస్తారు చూడండి, ఎంత బాగుందో. అల్లరి అయితే ఫుల్ అల్లరి. మా అయితే అసలు పార్క్లో ఎవ్వలేదు వర్షం. మేమే కానీ మొత్తం ఆగమాగం చేసేసినాం. ఉయ్యాలు ఊక్కుంటూ అవి ఇవి. కొన్ని పొడులో తీసాం, కొన్ని ఇట్లా అడ్డంలో తీసాం అన్నట్టు. వీడియోస్ అసలు ఎలా తీసామో మాకు గుర్తులేదు. మా ఎంజాయ్మెంట్ మాదే అన్నట్టుగా. ఏదో తీసిన కాడికైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. 2 బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకైతే. తనే ఫొటోస్ తీస్తాడు. ఇంకొక అమ్మాయి కూడా ఉంది, కానీ తనైతే కనిపించట్లే అన్నట్టు. తనకి ఇష్టం లేదన్నట్టు. కెమెరాలో కనిపిస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందని. మా పాప చూడండి ఎంత అల్లరి చేస్తుందో, కేక్ ఎలా తింటుందో. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్. కానీ ఆడికిడి తిరుగుతూ వర్షంలో చెట్టు కింద తీసామన్నట్టు. కొన్ని ప్లేస్లలో అయితే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటున్నాం. అసలు వీడియోస్ తీయడం మర్చిపోయాము. ఇక వర్షం తడిచాము కదా, మండి తినడానికి అయితే వచ్చామన్నట్టు మేమైతే వేడిగా. ఫ్రెండ్స్ బాయ్.